పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తమ ఆదేశాలను మాత్రమే పాటిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. జెరూసలేంలో నిర్వహించిన ఒక ముఖ్య అంశాల సదస్సులో మాట్లాడిన ఆయన కొన్ని కీలక విషయాల్లో అమెరికాకు తమకు మధ్య ఏకాభిప్రాయం లేదంటూ బహిరంగంగానే వెల్లడించారు. తాము కేవలం ఒకరిపై ఆధారపడే దేశం కాదని, ఇరు దేశాలు సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర రాజ్యాలని నెతన్యాహు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రంప్ తాను కోరుకున్నవన్నీ చేయరని, అలాగే ఆయన కోరుకున్నవన్నీ తాము చేయబోమని ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సరిహద్దులను స్పష్టం చేశారు. కొన్నిసార్లు తమ అభిప్రాయాలు కలవకపోయినప్పటికీ పరస్పర ప్రయోజనాల కోసం మాత్రమే తాము అమెరికాతో కలిసి నిలబడతామని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ఒత్తిడి తెచ్చినా సరే ఇజ్రాయెల్ దేశ ప్రయోజనాలు, సొంత భద్రతే తనకు అత్యంత ముఖ్యమైన విషయాలని నెతన్యాహు ఉద్ఘాటించారు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్తులో ఎలాంటి ఒప్పందం కుదిరినా కుదరకపోయినా టెహ్రాన్కు తాము అణ్వాయుధం దక్కనివ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా అధికారంలో ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశం లేదని అంతర్జాతీయ సమాజానికి నెతన్యాహు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో, అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా మద్దతు లేకపోతే అసలు ఇజ్రాయెల్ అనే దేశమే ఉండేది కాదని, తాము పెద్ద భాగస్వామినైతే ఇజ్రాయెల్ చాలా చిన్న భాగస్వామి మాత్రమేనని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇరు దేశాల మధ్య పెరిగిన దూరాన్ని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా ఇరాన్తో తాము కుదుర్చుకుంటున్న తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో నెతన్యాహును ఎలా దారికి తెచ్చుకోవాలో తనకు బాగా తెలుసని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం తాము మళ్లీ సైనిక దాడులు చేయటానికి వెనకాడబోమని, ఆర్థిక మాంద్యం ముప్పు కంటే ఇరాన్ అణ్వాయుధాన్ని అడ్డుకోవడమే తమకు ముఖ్యమని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాలు దశాబ్దాలుగా ఉన్న అమెరికా ఇజ్రాయెల్ బలమైన దౌత్య బంధంలో మునుపెన్నడూ లేనంతటి తీవ్రమైన భేదాభిప్రాయాలను బహిర్గతం చేశాయి. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ప్రధాని కఠిన వైఖరి కారణంగా పశ్చిమాసియాలో వ్యూహాత్మక సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఒత్తిడిని పక్కన పెట్టి ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై ఒంటరిగానే దాడులు చేయటానికి ఇజ్రాయెల్ సిద్ధపడితే ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయి. అలాగే దక్షిణ లెబనాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేయటం వల్ల వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు భగ్నమయ్యే ప్రమాదం ఉంది. అమెరికా ఇచ్చే రక్షణ సహాయం, ఆయుధ సరఫరాపై ఇజ్రాయెల్ స్వతంత్ర నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దౌత్యపరమైన విభేదాల వల్ల ఇటు అమెరికా రాజకీయాల్లోనూ, అటు అంతర్జాతీయ సమాజంలోనూ ఇజ్రాయెల్ కొంతమేర ఒంటరిదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా నెతన్యాహు తగ్గేదే లేదనే ధోరణి, ట్రంప్ అమెరికా ప్రయోజనాలే పరమావధి అనే పట్టుదల రాబోయే రోజుల్లో పశ్చిమాసియాను సరికొత్త ఘర్షణల వైపు నెట్టేలా ఉన్నాయి.